కలిపేసుకున్న తర్వాత ఇలాగన్నా డైరెక్ట్ తీసుకోవచ్చు, లేదంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కానీ లేదా ఐస్ క్యూబ్స్ వేసి కానీ అందించవచ్చు. చాలా హెల్దీ డ్రింక్ కదండి. ఈ వేసవికాలంలో మనకి ఒంటి వేడిని పారదోలి మంచి శక్తిని ఇవ్వడమే కాదు, ఒంటికి చల్లదనాన్ని కూడా ఇస్తుంది, మరి దాహార్తిని తీరుస్తుంది. మరి ఈ రాగి పిండిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. మరి ఈ రాగి పిండిని ఇలా తీసుకుందాము. మరి అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి జావ అయితే రెడీ అయిపోయింది. ఇంతకు ముందు వీడియోలో మీకైతే పిండిని వేడి నీళ్ళల్లో వేసి కలిపి ఉడికించడం చూపించాను. మరి ఇప్పుడైతే ఇలా డైరెక్ట్గా అయితే చూపించాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పుడైతే అయిపోయిందండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి జావ అయితే రెడీ అయిపోయింది. దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఒక ఎడల్పాటి గిన్నె తీసుకుని ఇలాగా దీంట్లోకి ఒక కప్పు రాగి పిండిని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తగినంత వాటర్, అంటే 2 కప్పులు వాటర్ని వేసుకుంటున్నాను. చూడండి, ఇలాగ వాటర్ వేసుకున్న తర్వాత మనం బీటర్తో కానీ గరిటతో కానీ స్పూన్తో కానీ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంతకుముందు వీడియోలో మీకు మరుగుతున్న వాటర్లోకి వాటర్ కలిపిన రాగి పిండిని వేయటం చూపించాను కదండి. ఇప్పుడైతే ఈ విధానాన్ని చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలాగ నేనైతే గరిటెతో కలుపుకుంటున్నాను. అలాగే మీకు ఏది వీలైతే దాంతో కలుపుకోండి. బీటర్తో కానీ లేదా స్పూన్తో కానీ లేదా ఇలా గరిటెతో కానీ ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ పై పెట్టి ఇలాగ కలుపుకుంటూ దగ్గరికంట అయ్యేటంత వరకు మరిగించుకుందాము. చూడండి, మనము కలపకపోతే పిండి అనేది అడుగు పట్టేస్తుంది, లేదంటే మీగడలాగా పైన ఫామ్ అవుతుంది. కాబట్టి మనము ఇలా కలుపుకుంటూ దగ్గరికంట మరిగించుకుందాము. మీకు ఎంత దగ్గరికి కావాలో అంత, అంటే చిక్కగా కానీ లేదా మీడియంగా చిక్కగా కానీ కావాలా అనేది మీ ఆప్షన్ అండి. ఇలా దగ్గరికంట పిండి అంతా ఉడికేంత వరకు ఇలాగ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ కలుపుకుంటూనే ఉండాలండి. మంట అనేది మీడియంలో పెట్టుకోండి, లేదంటే సిమ్లో పెట్టుకోండి. ఇలాగ మీకు ఎక్కువ తొందరగా కావాలనుకుంటే మీడియంలో పెట్టుకోండి. ఇంకా మనకి ఈ పిండి అనేది ఒక 5 మినిట్స్లోనే ఇలాగ రెడీ అయిపోతుందండి. చూడండి, దగ్గరికంటే వస్తుంది కదా, ఇలా ఉడుకుతుంది అనమాట. మనం కలపకుండా ఉన్నామనుకోండి, పిండి అనేది మనకి పైకి పోచేసి పొంగిపోతుంది. కాబట్టి మనం ఇలా కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఇలా అంతా ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకుంటూ దగ్గరికంట పిండి అనేది ఉడకనివ్వాలి. చూడండి, ఇలాగా బాగా ఇలా కలపడం వల్ల ఈక్వల్గా ఉడకడమే కాదు, ఉండలు లేకుండా అంతా మనకి బాగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాగా ఈ సమ్మర్ టైంలో ఇలాగ చేసుకుని మనము ఇష్టమైతే మజ్జిగ కానీ పెరుగు కానీ, గట్టిగా కావాలంటే పెరుగు వేసుకోండి, పలుచగా కావాలంటే మజ్జిగ ఇలా చేసుకోండి. ఇప్పుడు మనకి ఇలాగా దగ్గరికి అయింది కదండి. నేనైతే ఇంకా మీడియంలో అయితే దింపేసుకున్నాను. ఇది ఇంకా దింపేసుకుని స్టవ్ ఆపేసుకుని ఇది పక్కన పెట్టేసుకుని ప్యాన్ గాలికి అయితే పెట్టేసుకుంటున్నానండి. చూడండి, ఇలాగా మనము కలుపుతూ ఉంటే మనకి పైన మీగడ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఈ లోపల మనము చల్లారే లోపల నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయలని కట్ చేసుకున్నాను. అలాగే ఒక క్యారెట్, అలా కొద్దిగా కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చిని ఇలాగా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే మజ్జిగని, అంటే పెరుగుని మజ్జిగలాగా, అంటే కొద్దిగా పలసగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంలో అయితే ఇలాగ ఒక 1/2 లీటర్ అయితే తీసుకున్నానండి. ఇంకా మజ్జిగ అనేది పెరుగు అనేది కూడా మీ ఆప్షన్, ఎంతైనా వేసుకోవచ్చు. ఇంకా మజ్జిగ పెరుగు ఇష్టం లేని వాళ్ళు ఇలా ఉట్టిది కూడా తీసుకోవచ్చు. చల్ల వాటర్ వేసుకుని, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా కూడా తీసుకోవచ్చు. చూడండి, మరీ గట్టిగా కాకుండా అయింది కదండి. నేనైతే ఉడుకుతున్నప్పుడు సాల్ట్ అనేది వేయలేదండి, ఇప్పుడు వేస్తున్నాను. ఇంకా సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇంకా సరిపోకపోతే తర్వాత అయినా కూడా కలుపుకోవచ్చు. మనం ఉడికేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా దింపేకైనా కూడా సాల్ట్ అనేది వేసుకోవచ్చు. ఇలా అంతా సాల్ట్ బాగా కలిసేటట్టు కలిపేసుకుని ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, అలాగే ఉల్లిపాయ ముక్కల్ని, ఈ క్యారెట్ తురుముకున్నానండి. ఇలాగా క్యారెట్ కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా, అందుకని చెప్పి ఇలా తురుముకుని ఇలా అయితే వేసుకుంటున్నాను. దింపిన తర్వాత వేసుకుంటున్నానండి. మీకు ఇష్టం ఉంటే మరిగేటప్పుడు కూడా మనము పిండిని ఉడికించుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇలా పచ్చి వేసుకుంటున్నానండి. ఇంకా అంటే ఎవరి ఇష్టాన్ని పెట్టి వాళ్ళు కదా. ఇంకా మనకి ఇలా వేసుకుంటే కాస్త టేస్ట్ బాగుంటుంది. ఈ
జావ అనేది తాగేటప్పుడు బాగుంటుందని చెప్పి నేను ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పెరుగుని ఇలా కాస్త కలిపి కొట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఇది కూడా వేసేసుకుని ఇలా అయితే కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలాగన్నా డైరెక్ట్ తీసుకోవచ్చు, లేదంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కానీ లేదా ఐస్ క్యూబ్స్ వేసి కానీ అందించవచ్చు. చాలా హెల్దీ డ్రింక్ కదండి. ఈ వేసవికాలంలో మనకి ఒంటి వేడిని పారదోలి మంచి శక్తిని ఇవ్వడమే కాదు, ఒంటికి చల్లదనాన్ని కూడా ఇస్తుంది, మరి దాహార్తిని తీరుస్తుంది. మరి ఈ రాగి పిండిలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. మరి ఈ రాగి పిండిని ఇలా తీసుకుందాము. మరి అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి జావ అయితే రెడీ అయిపోయింది. ఇంతకుముందు వీడియోలో మీకైతే పిండిని వేడి నీళ్ళల్లో వేసి కలిపి ఉడికించడం చూపించాను. మరి ఇప్పుడైతే ఇలా డైరెక్ట్గా అయితే చూపించాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పుడైతే అయిపోయిందండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి జావ అయితే రెడీ అయిపోయింది. ఇలా చిక్కగా అన్నా తీసుకోవచ్చు, లేదంటే కాస్త మజ్జిగ కానీ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసుకుని అయినా కూడా అందించవచ్చు. చూడండి, చాలా టేస్టీ అయిన రాగి జావ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.